రవినాయుడు గారు, అదేవిధంగా గౌరవనీయులు అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సవాసి ప్రసాద్ గారు, సోదరులు సుండుపల్లి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రమేష్ నాయుడు గారు, ఎన్ఆర్ఐ టీడీపీ కోయాట్కి సంబంధించినటువంటి అధ్యక్షులు వెంకట్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకా వేదిక పైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి కోయట్ తెలుగుదేశం పార్టీ అభిమానులు వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడో దేశాలు సముద్రాలు దాటి పొట్ట చేతి పెట్టుకోనో లేదంటే ఉద్యోగ రీత్యానో ఇంత దూరం వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రం పైన తెలుగుదేశం పైన అభిమానంతో ఈరోజు ఇక్కడ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 104వ జయంతి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏటా నిర్వహించేటువంటి మహానాడు కార్యక్రమం, మినీ మహానాడు అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ కోయట్లో నిర్వహిస్తూ ఉంటే నిజంగా కూడా చాలా సంతోషం. ఏం ఆశించకుండా ఇంత పెద్ద అభిమానులు ఇంత దూరంలో ఉన్నటువంటి మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఖచ్చితంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కారణ జన్ములు తెలుగుదేశం పార్టీని ప్రపంచ దేశాల్లో ఏ నాయకుడు, ఏ నటనకు సంబంధించినటువంటి యాక్టర్, ఏ రాజకీయ నాయకుడు ఆయన దరిదాపుల్లోకి తీసుకుపోయినటువంటి వ్యక్తిగా ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జయంతి కార్యక్రమంలో ఆయన గురించి 2 మాటలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం, తెలిసిన భవిష్యత్ తరాలకు దాన్ని తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానో నాయకులుగానో ఎన్టీ రామారావు గారి అభిమానులుగానో మన పైన ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నా. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆ రోజు ఢిల్లీలో తాకట్టు పెట్టారని తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఏకైక పార్టీ ఈ భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పే సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే భారతదేశంలో నటన నుంచి వచ్చినటువంటి నాయకులు గతంలో ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించారు. ఆయన పార్టీ స్థాపించిన 4 సంవత్సరాలకు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మొన్ననే అదే తమిళనాడులో తెలుగు ఒక టీవీకే పార్టీని విజయ్ గారు స్థాపించారు. ఆయన కూడా 2 సంవత్సరాల్లో పార్టీ స్థాపించి ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఈరోజు ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి ఆనాడు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు పార్టీ స్థాపించిన తర్వాత ఆయన ఏదైతే సాధించాడో దాన్ని బీట్ చేస్తాడేమో అని అనుకున్నాం. కానీ ఎన్టీ రామారావు గారిని బీట్ చేసేటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఇంకా పుట్టలేదు, పుట్టపోనని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ఇదే కాదు, ఒక రాజకీయ నాయకుడిగా అనుభవం లేకుండా ఒక నటన ద్వారానే దాదాపు 292 సినిమాలు తీసినటువంటి వ్యక్తిగా ఈరోజు మనకు రాముణ్ణి, కృష్ణుణ్ణి, వెంకటేశ్వర స్వామిని మనం ఎవరు నేరుగా చూడలే. మనకు దేవుణ్ణి చూస్తే, ఎన్టీ రామారావుని చూస్తే ఆ భగవంతుని స్వరూపం కలుగుతుందనేటువంటి విషయాన్ని ఆయన నటనలో రుచి చూపించినటువంటి వ్యక్తిగా ఈరోజు మనం ఒక దైవాంశ సంబుధుడుగా ఈరోజు ఆయన కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నటనలోనే కాదు, ఆయన ఒక దైవంలో సంబంధించినటువంటి భక్తి కార్యక్రమాల్లోనే కాదు, ఒక సాంఘిక పాత్రలో కూడా ఆయన నటించి ప్రపంచంలో, దేశంలో సాంఘిక పరంగా ఉండేటువంటి దురాచారాలను కూడా మరి ఎత్తి చూపినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇవే కాదు, ఈ దేశంలో సంక్షేమం అనే దానికి అర్థం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మొట్టమొదటగా మరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు
రూపాయలకే కిలో బియ్యం ఇవ్వడం, జనతా వస్త్రాలు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు నిర్మించేటువంటి ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టిందే ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా జనాభాలో సగశాతం ఉండేటువంటి మహిళలను గుర్తించి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం, రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం, బడుగు బలహీన వర్గాలకు స్థానిక రాజకీయ పరంగా కూడా రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా ఎన్టీ రామారావు గారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మనమందరం కూడా రాయలసీమ ప్రాంత వాసులం. గతంలో ఎప్పుడు మనం పైన వర్షాన్ని చూసుకొని వ్యవసాయం చేసుకునే వాళ్ళం. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే అంద్రినీవా, కాలేరు నగరి, తెలుగు గంగాకు ఎప్పటి నుంచినో మూలాలోచన చేసి ఆయన బీజం వేసిందే మరి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు అవన్నీ కూడా రైతులకు అందుతా ఉన్నాయంటే దాన్ని పూర్తి చేసిందే తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం అందరం కూడా ఉన్నాం. ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీని స్థాపించిందే ఎన్టీ రామారావు గారు. ఈరోజు వైద్య పరంగా మనకు స్విమ్స్ కానీ బర్డ్స్ కానీ మరి ఏషియాలోనే అతి పెద్ద హాస్పిటల్ను నిర్మించినటువంటి ఘనత కూడా ఎన్టీ రామారావు గారిదే అని చెప్పే సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఏ మాత్రం రాజకీయ అనుభవం లేకపోయినా పేద ప్రజలకు ఏం కావాలా, రైతాంగానికి ఏం కావాలా, మహిళలకు ఏం కావాలా, యువతకు ఏం కావాలనేటువంటి ఆలోచన చేసింది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారే. ఆయన్ని ఇటువంటి సందర్భంలో ఈరోజు 104వ జయంతి ఘనంగా కూడా మనం నిర్వహిస్తా ఉన్నాం. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఒక్కసారి మనం పునరాలోచించుకొని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా, భవిష్యత్ తరాలకు మన పార్టీ నాయకుడుగా, మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మనందరి పైన, పార్టీ కార్యకర్తల నాయకుల పైన ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఇప్పుడే ఇక్కడ సోదరులందరూ కూడా మాట్లాడారు. ఈరోజు ఆయన తర్వాత చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు. మొన్ననే 2014-19లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాల్లో పూర్తిగా కూడా ఒక విధ్వంసమైనటువంటి పాలన జరిగింది. ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ రోజు కక్షపూరితతో రాజకీయాలు చేయాల. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక కక్షపూరితమైనటువంటి ధోరణితో మన పైన కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు గురి చేసినా, ఎన్ని సమస్యలు పెట్టినా ఈ రోజు తెలుగుదేశం పార్టీ అజరామంగా ముందుకు వెళ్తా ఉందంటే మీలాంటి కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా కూడా ముందుకు పోతా ఉంది. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు ఈ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఆయన ఆశయాలకు అనుగుణంగా కూడా ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 2014-19 మధ్య జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రం వెనుకబడిపోతే ఈ 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతూ ఉంది. రాయలసీమ ప్రాంతంలో సాగునీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి ముందుకు తీసుకుపోతా ఉన్నాం. పెట్టుబడులు తీసుకొచ్చే కార్యక్రమాన్ని రాయలసీమలో ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాయలసీమలో దాదాపు 1 లక్ష కోట్లతో, అంటే ఒక 40,000 కోట్ల రూపాయలు రాయలసీమలో వచ్చినటువంటి ఒక మరి ఈ యొక్క హబ్గా కూడా దాన్ని క్రియేట్ చేసి మనకు దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు, అటు రోడ్లు కానీ, సాగునీటి ప్రాజెక్టులు కానీ అన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ మీరందరూ ఏమి ఆశించకుండా ఈరోజు ఎన్నికల్లో అటు తెలుగుదేశం పార్టీ గెలిస్తే చాలు, అక్కడ శాసనసభ్యుడు ఎవరైనా మాకు అవసరం లేదు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఈ రాష్ట్రంలో గెలవాలని చెప్పి ఏం ఆశించకుండా పనిచేసేటువంటి మీలాంటి కార్యకర్తలు, అభిమానులు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి
డోకా లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మేము వచ్చేటప్పుడు కూడా చాలా మంది మాట్లాడారు. అయ్యా ఈరోజు పక్కనే మనకు కువైట్ పక్కనే ఇరాన్ ఉంది, మొన్ననే కూడా బాంబులు వేసి చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, మీరు ఈ సందర్భంలో అక్కడికి పోవాలన్న అవసరం ఉందని చెప్తే ఖచ్చితంగా కూడా పోతా ఉన్నాం. లేకపోతే అది జరగకుండా అడగకుండా ఉంటే ఒకవేళ మేము ఆగిపోయి ఉంటామేమో, కానీ ఆ మాట అనిందానికే మేము ఖచ్చితంగా కువైట్కు పోతాం. అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఇన్ని జరిగిన మమ్మల్ని ఇంత అభిమానించి పిలిచేటువంటి వాళ్ళు ఈరోజు ఎక్కడ ఏం ఆశించకుండా తెలుగుదేశం పార్టీని మరి ఈ రాష్ట్రంలో గెలవాలనేటువంటి ఒక దృఢమైన నిశ్చయంతో పనిచేసేటువంటి అభిమానులు ఇక్కడ ఉంటే మాకు ఏమీ జరగదు, మమ్మల్ని హక్కును పెట్టుకొని మళ్ళీ కూడా ఎనికి పంపిస్తారనే ధైర్యం ఉందని చెప్పే మేము అక్కడికి రావడం జరిగింది. అప్పుడే రవినాయుడు చెప్పినట్టు మేము వస్తానే ఒక 2 కార్యక్రమాలు అడిగినారు. ఎందుకంటే ఎక్కువ మంది ఇక్కడ ఉండేవాళ్ళు అటు కడప చిత్తూరుకు సంబంధించినటువంటి ప్రాంతం వాళ్ళే ఎక్కువగా 2 జిల్లాల్లో ఉండే వాళ్ళే ఉన్నారు. అక్కడ ఎప్పుడైనా కూడా మనకు డైరెక్ట్ ఎయిర్లైన్స్ ఫెసిలిటీ ఇక్కడికి ఏదైతే అటు దుబాయ్ కావచ్చు, సౌదీ కావచ్చు, కువైట్ కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా మన ప్రాంతం వాళ్ళు ఉన్నారు. మనకు డైరెక్ట్ గా దగ్గరలోనే మనకు ఎక్కడైనా అవకాశం దొరికితే మాకు చాలా కష్టంగా ఉంది. ఇంకొక ఇబ్బంది కూడా చెప్పారు, దాదాపు సొంత ఊర్ల నుంచి అటు చెన్నైకో లేదా బెంగళూరు పోవాలంటే 8 గంటలు రోడ్డుపై ప్రయాణం ఉంది. ఈ మధ్యలోనే ఒక కుటుంబం అంతా కూడా రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. కాబట్టి దాన్ని లేకుండా నివారించడానికి ఈ రోజు మన ప్రభుత్వం ఇటు ఆ రాష్ట్రంలో కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ మోడీ గారి ప్రభుత్వంతో కూటమితో మనం కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా చెప్పి చేయమని అడిగితే నేను కూడా నేను వాళ్ళకి చెప్పిన తప్పనిసరిగా రామ్మోహన్ నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్ళి మా వంతు ఒక శాసనసభ్యుడిగా నీకు కలిసి ఉండేటువంటి వ్యక్తిగా తప్పనిసరిగా మా వంతు ప్రయత్నం మేము చేసి తీరుతామని చెప్పి ఒకసారి వాళ్ళకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అదే కాకుండా మీకు అక్కడ గ్రామాల్లో ఇక్కడ ఎక్కువగా కూడా రాయచోటి పరిసర ప్రాంతాల్లో అటు రాజంపేట, రాయచోటి, కడప, పీలేరు, ఈ కోడూరు ఈ ప్రాంతం వాళ్ళే ఎక్కువగా కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఎందుకంటే ముందు నుంచి పాల్గొనరాయుడు కుటుంబం గారి కుటుంబంతో అందరికీ కూడా సంబంధాలు ఉన్నాయి. ఏ వచ్చినా కూడా తప్పనిసరిగా కూడా మీకు కూడా ఒక యువ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు వారిని ముందుకు తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే, ఎందుకంటే ఆనాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో అభిమానంగా ఉండేటువంటి కుటుంబం అది. ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబంలో వ్యక్తిని మళ్ళా రాజకీయంగా నేను అన్ని రకాలుగా సహకరిస్తాను, మీరు ముందుండి పనిచేయాలని కోరారు. కాబట్టి ఆయన అండ ఖచ్చితంగా ఆ ప్రాంతంలో పాత కడప జిల్లాలో ఖచ్చితంగా మీకు ఉంటుంది. ఇటుపక్క ఎప్పుడైనా అటు చిత్తూరు కానీ మదనపల్లి ఏరియాలో ఏదైనా అవసరం ఉంటే ఆ ప్రాంతంలో నేను కూడా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా నా దృష్టికి కూడా తీసుకొస్తే నా వంతు చేయగలిగినటువంటి కార్యక్రమాలు తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నాను. ఎందుకంటే నేను స్వతహాగా మరి తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ గారి మీద అభిమానంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చినా. నేను అసలు రాజకీయాల్లోకి వస్తానని కూడా అనుకోలే. మరి రాజకీయాల్లోకి హరికృష్ణ గారు ఆ రోజు ఎవరైతే ఎన్టీఆర్ గారు వ్యాను ఆయన తోలుతా ఉంటే ఆయన వెనకండి పరిగెత్తపోయి ఆ రోజు నుంచి రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ఎన్టీఆర్ గారే నన్ను జిల్లా రాజకీయాల్లో మొట్టమొదటిగా జిల్లా రాజకీయాల్లో నన్ను డిసిసిబి అధ్యక్షుడిగా కూడా ఎన్టీఆర్ గారు ఆ రోజు చేసి రాజకీయాల్లో వచ్చాడు. కాబట్టి నేను ఎక్కడున్నా బ్రతికున్నంత వరకు ఎన్టీఆర్ గారి అభిమానిగానే చేస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు కువైట్లో మీలాంటి ఈ ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు మరి ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల కూడా చేస్తూ ఉన్నారు. మీరు చేసే కార్యక్రమాల ద్వారా ఇంకా మనకు ప్రపంచంలో మీలాగా మనకు అక్కడ ఎవరైతే తెలుగువారు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారో వారందరూ కూడా ముందుకు వచ్చి పనిచేస్తారని, మీ ఆలోచనలు మీ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా మనమందరం కూడా పనిచేయాలా. అప్పుడే రవినాయుడు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసేసాం కాబట్టి మనకి ఇంకేం పని లేదు, మన అయిపోయింది, మన పై అయిపోయింది అనుకుంటే కరెక్ట్ కాదు.
కోసం ఈరోజు కోయట్లోకి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా చూసి మీతో మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు అంటే వెంకట్ గారు కావచ్చు, ఇక్కడ చాలా మంది NRIకి